సరే సరే ఓకే, నేను ఇస్తాను. లక్ష్మి శివపార్వతి గారు మీరు స్టార్ట్ చేయండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా పట్టించుకోవట్లేదు, ఎంతకాలం ఇది కూటమి, ఆయన ఏదో ఒక ఫోటో చూపిస్తున్నాడు, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, అసలు ప్రభుత్వం ఎక్కడ ఉంది అని. ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కొడకలు గిడకలు అని ఒకసారి నేను ఒక వీడియో చూపిస్తాను సార్. వాడు ఒకసారి చూడండి. వినిపించట్లేదండి, అది చూడండి సార్. ఇది కొంచెం వినిపించట్లేదు, క్లారిటీ లేదు, వాయిస్ ఏంటండి వినిపించట్లేదు, అదేంటో. అదేం అర్థం కావట్లేదండి. అంటే వీళ్ళ సుభాషితాలు వినిపించానండి. గతంలో వీళ్ళు కొడుకులు గిడుకులు అని మేమేదో మాట్లాడామంటున్నారు కదా, ఆ భాషకి కేర్ ఆఫ్ అడ్రస్, పేటెంట్ రైట్స్ అన్ని ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆణిముత్యాలను కొంచెం వినిపించాం సుభాషితాలను. సో వినపడలేదు, మీకు ఆ వీడియో కుదిరితే ప్లే చేయండి. గతంలో వీళ్ళు ఏ రకంగా విరుచుకుపడ్డారో, బూతులతో ఎలా, వీళ్ళు బూతుల లాంగ్వేజ్ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. ఇంకొకటి ఏంటి, ప్రభుత్వం స్పందించట్లేదా? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, కృష్ణాంజనేయులు గారు కూడా సిఐ అన్ని మాయం చేస్తారు, అంత ఈజీగా ఎందుకు ఉంచుతారు ఆధారాలు, అది జరిగిన తర్వాత కూడా చాలా రోజులు ఆయన అదే స్టేషన్ లో ఉన్నారు, ఎందుకు ఆధారాలు ఉంచుతారు, మాయం చేస్తారు కదా అని. కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఆధారాలు మాయం చేసినా దాన్ని మళ్ళీ రివైవ్ చేసే టెక్నాలజీ మన దగ్గర చాలా ఉంది సార్. టీవీ ఫుటేజ్ దొరకపోతే అంతకుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఏదో ఒక చిన్న ఒక దారం దొరికినా కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసు. ఎన్ని కేసులు ఒక చిన్న ఆధారంతో కూడా కేసు మొత్తం తవ్వి తీసి శిక్షలు విధించిన సంగతులు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని వేశారంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఎస్పీలు అన్నారు, తర్వాత మళ్ళీ ఎవరెవరో వచ్చారని శేఖర్ రెడ్డి గారు అంటున్నారు. సో దానికన్నా బలంగా చెయ్యాలి ఇన్వెస్టిగేషన్ అనేది, దీన్ని ఇంచు చేయాలి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని భావించింది కాబట్టే ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి వెరీ క్లియర్ గా ఆధారాలు సేకరించడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, ఎలా మాయమైంది అంటున్నారు. ఎలా మాయమైందో ఎలా తెప్పించాలో అదంతా సిట్ చూసుకుంటది. అదే ఇప్పుడు విచారణ జరుగుతున్న టైంలో అలా అయింది ఇలా అయిందంటే వీళ్ళకి లీకేజ్లు ఎవరు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఒక విచారణ జరిగేటప్పుడు ఎప్పుడైనా మనం చూసుకుంటే శివపార్వతి గారు వినిపిస్తుందా? శివపార్వతి గారికి కూడా కరెంటు పోయిందండి, అర్థమవుతుంది. కృష్ణాంజనేయులు గారు మీరు మాట్లాడండి. మంచి ప్రభుత్వంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయని నిదర్శనమే సార్. ఏమండి వైసీపీ వాళ్ళు ఏది పడితే అది పట్టుకొని మంచి ప్రభుత్వం అంటే సార్ అట్లా కాదు, ప్రతిదాన్ని అలా పట్టుకొని చేయబట్టే మీ అనవసరమైన మాట్లాడండి దయచేసి. మంచి ప్రభుత్వంలో సెకండ్ కూడా కరెంట్ పోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. నేను అది కూడా టంకిస్తున్నాను సార్. సరే సరే కరెంట్ గురించి నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాటి గారు నీకెందుకు నొప్పి వస్తుంది స్వామి? సరే సరే ఓకే ఓకే లేండి, ఓకే. టైం వేస్ట్ సరే సరే శేఖర్ టైం వేస్ట్ అండి. కృష్ణాంజలి గారు టైం వేస్ట్ అన్నసరి మీకున్నటువంటి విలువ కూడా పోతే నేను చెప్తున్నా, వాళ్ళకి ఇదే తెలియట్లా. ఓకే ఓకే శివపార్వతి గారు. ఆధారాలు మాయమవుతున్నాయి, ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు అది సిట్ అధికారులు చూసుకుంటారండి. మనకు ఒక టైం ఇచ్చారు, ఆ టైం లోపు సబ్మిట్ చేయాలి, ప్రజల ముందు వివరాలు బయట పెట్టాలి, అప్పుడు మీరు మాట్లాడాలి. వాళ్ళు ఏ వివరాలు బయట పెట్టకపోతేనో అది ఎలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ సాయి కృష్ణకి ఏమైంది, ఎలా జరిగిందని పోలీసులు చేయలేకపోతేనో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేకపోతేనో అప్పుడు ఇలాంటి అభ్యంతరాలన్నీ వ్యక్తం చేయడం అర్థం ఉంటది. కానీ ఇంకా ఎందులో ఏమీ లేకుండానే విచారణ జరుగుతున్న టైంలోనే అరెస్టులు
జరుగుతున్న టైంలోనే ఆయన ప్రాపర్ గా కంట్రోల్ రూమ్ తీసుకెళ్లి విచారణ జరుగుతున్న టైంలోనే అవి మిస్ అయినాయి, ఇవి మిస్ అయినాయి, అక్కడ CCTV ఫుటేజ్ లేదు, ఇక్కడ లేదు అంటే ఎక్కడ లేకపోయినా తెచ్చే బాధ్యత సిట్ చూసుకుంటది. ఇక్కడ ఈ ఎవిడెన్స్ లేకపోతే ఇంకొక ఎవిడెన్స్ కోసం తవ్వుతారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటది. వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ తీయాల్సిన బాధ్యత సిట్ అధికారుల చేతిలో ఉంది. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తిని సిఐ నాగరాజుని రేపు మ్యాజిస్ట్రేట్ ముందు పెడితే మొత్తం వివరాలు సేకరించారు. ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆ ప్రాసెస్ జరిగిద్దండి. మనకు టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో వివరాలు వెల్లడిస్తారు. శివపార్వతి గారు మళ్ళీ ఏంటి మాటలు, నాకు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? విషయం ఒకటైతే వేరే, అంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరో మాట్లాడలేదు, మీరు సీరియస్ గా మాట్లాడండి, ప్రతిదానికి నేనే రావాలా అని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి మనం ఉన్నామని చెప్పడానికా? మనమున్నామని చెప్పడానికి కాదండి, ఎక్కడా లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారని కొత్త వాదన ఎత్తుకొని వింత వాదన, వింత ప్రవర్తన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఒక కులానికి అంటగట్టి ఆ కులాన్ని నీచంగా అన్ని కులాలకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ కులాన్ని గౌరవించకుండా ఆ కుల వ్యక్తులను కూడా ఇది ఎలా అయిపోతుందంటే అండి, సమాజంలో ఇన్ని కులాలు SC, ST, BC, మైనార్టీలు అందరూ ఉన్నాగా కానీ ఎక్కడ ఏది జరిగినా అదంతా వదిలేసి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ కాపులకు సంబంధించి జరిగితే దాన్ని చిలవల పలవలుగా చేసి చింపి చాటంతా చేసి కాపులు ఏదో ఒక అంటరాని వ్యక్తుల్లాగా క్రియేట్ చేసే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీ భుజాల మీదకి ఎత్తుకుంది. ఇది తప్పు విధానం కాబట్టి మేము గట్టిగా ఖండించాల్సి వస్తుంది. అసలు తలకి తోకకి సంబంధం